హాకిన్స్ అనే ఊరిలో సరదాగా ఆడుకుంటూ సడన్ గా ఒక అబ్బాయి మాయమవుతాడు. ఇంకొక వైపు ఒక చిన్న అమ్మాయి ల్యాబ్ నుంచి పారిపోతుంది. హాకిన్స్ లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. నవంబర్ 6, 1983 హాకిన్స్ ఊరులో నేషనల్ ల్యాబ్ లో ఒక డాక్టర్ భయంతో పరిగెడుతూ ఉంటాడు. ఒక క్రియేచర్ డాక్టర్ ని చంపేస్తుంది. మైక్, విల్, డస్టిన్, లూకస్ ఫ్రెండ్స్. మైక్ వాళ్ళ అక్క నాన్సీ, చెల్లి హాలీ, మైక్ అమ్మ క్యారెన్, నాన్సీ బాయ్ ఫ్రెండ్ స్టీవ్, విల్ అన్నయ్య జానథన్, వాళ్ళ అమ్మ జాయిస్. జాయిస్ కి తన హస్బెండ్ కి డివోర్స్ అవుతుంది. ఒకరోజు విల్, డస్టిన్, లూకస్ మైక్ ఇంట్లో ఆడుకొని నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. విల్ కి దారిలో ఏదో ఆకారం కనిపిస్తుంది. భయపడి సైకిల్ నుంచి కింద పడతాడు. సైకిల్ ని అక్కడే వదిలేసి ఇంటికి పరిగెడతాడు. చుట్టూ అడవి. క్రియేచర్ ఇంటి దాకా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ అన్నయ్య కానీ ఎవ్వరూ ఉండరు. వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క క్రియేచర్ ని చూస్తూ అరుస్తుంది. ఫోన్ కూడా పని చెయ్యదు. క్రియేచర్ బిల్ దగ్గరికి వస్తుంది. బిల్ మాయమవుతాడు. నెక్స్ట్ రోజు పొద్దున న్యూస్ లో నిన్న నైట్ చాలా మంది ఇంట్లో కరెంటు పోయింది అని వస్తుంది. హాపర్ ఒక పోలీస్. హాపర్ కూతురు సారా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. హాపర్ జాయిస్ ఫ్రెండ్స్. జాయిస్ బిల్ కనపడట్లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ల్యాబ్ లో ఒక సైంటిస్ట్ బ్రెన్నర్. ల్యాబ్ లో క్రియేచర్ వచ్చిన ఫ్లోర్ లో బూడిదలాగా పార్టికల్స్ ఉంటాయి. అవి స్పోర్స్. ల్యాబ్ లో వేరే లోకానికి పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ నుంచే క్రియేచర్ హాకిన్స్ కి వచ్చింది. ల్యాబ్ నుంచి ఒక చిన్న పిల్ల తప్పించుకుంటుంది. ఆ అమ్మాయి చేతి మీద 11 అని టాటూ ఉంటుంది. తన పేరు 11 కి టెలిపతిక్ పవర్స్ ఉంటాయి. వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ తన మైండ్ తో కంట్రోల్ చేయగలదు. 11 కి ఆకలి వేసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి దొంగతనంగా ఫుడ్ తింటుంది. 11 ని చూసిన రెస్టారెంట్ ఓనర్ బెన్నీ 11 కి ఫుడ్ పెడతాడు. 11 కి చిన్న జుట్టు ఉండడం వల్ల 11 అబ్బాయి అనుకుంటారు. 11 గురించి బెన్నీ పోలీస్ కి చెప్తాడు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి బెన్నీని చంపేస్తారు. 11 పారిపోతుంది. పోలీస్ విల్ ఇంటి చుట్టుపక్కల విల్ కోసం వెతుకుతారు. వాళ్ళకి కింద పడ్డ విల్ సైకిల్ కనపడుతుంది. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. పోలీస్ నైట్ విల్ కోసం అడవిలో వెతుకుతారు. మైక్, డస్టిన్, లూకస్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా విల్ ని వెతకడానికి వెళ్తారు. విల్ ఇంట్లో ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తితే ఫోన్ లో ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. జాయిస్ నువ్వు విల్లేనా అని అడుగుతుంది. అటు నుంచి ఎవరూ మాట్లాడలేదు. కరెంట్ వచ్చి ఫోన్ కాలిపోతుంది. అడవిలో విల్ ని వెతుకుతున్న మైక్, డస్టిన్, లూకస్ కి 11 కనిపిస్తుంది. 11 ని మైక్ ఇంటికి తీసుకువెళ్తారు. మైక్ వాళ్ళ పేరెంట్స్ కి 11 గురించి చెప్తే మైక్ వాళ్ళు బయటికి వెళ్లారు అని వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. ఇంకా వాళ్ళని విల్ ని వెతకడానికి వెళ్ళనివ్వరు. మైక్ వాళ్ళు 11 ని షార్ట్ గా ఎల్ అని పిలుస్తారు. మైక్ ఎల్ ని సీక్రెట్ గా నైట్ బేస్మెంట్ లో పడుకోమంటాడు. హాపర్ వాళ్ళు నైట్ మొత్తం విల్ కోసం వెతుకుతారు. కానీ విల్ కనపడడు. నెక్స్ట్ రోజు జాయిస్ హాపర్ ని ఇంటికి పిలిచి తనకి నిన్న వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్తుంది. హాపర్ ఎవరో ప్రాంక్ కాల్ చేసి ఉంటారు. నిన్న వర్షం పడింది కదా, కరెంటు పోయి వచ్చేసరికి ఫోన్ కాలిపోయి ఉంటుంది అంటాడు. మైక్ ఇంట్లో దొంగతనంగా ఫుడ్ తీసుకొని ఎల్ కి ఇస్తాడు. ల్యాబ్ ఏజెంట్స్ హాకిన్స్ లో ఎవరు మాట్లాడుతున్నా వింటారు. అప్పుడు జాయిస్ కి వచ్చిన కాల్ కూడా వింటారు. మైక్ ఎల్ తో నువ్వు వెనక నుంచి బయటికి వెళ్లి మా డోర్ కొట్టు, అప్పుడు మా అమ్మ నిన్ను చూస్తుంది. నీకు మా అమ్మే కరెక్ట్ గా హెల్ప్ చేయగలదు అంటాడు. ఎల్ నాకు హెల్ప్ ఏమీ వద్దు, నన్ను చెడ్డవాళ్ళు వెతుకుతున్నారు అంటుంది. హాపర్ టీం పొద్దున మళ్ళీ విల్ ని వెతకడానికి వెళ్తారు. జానథన్ స్కూల్ నోటీస్ బోర్డ్ లో విల్ మిస్సింగ్ పోస్టర్ అంటిస్తాడు. మైక్ స్కూల్ కి వెళ్ళినట్టు వెళ్లి వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్లి ఎల్ తో ఉంటాడు. జానథన్ తన ఇంట్లో ఉండడు. ఇంట్లో ఉన్న ఫోన్ పాడైంది కాబట్టి జాయిస్ కొత్త ఫోన్ కొనడానికి వెళ్తుంది. బ్రెన్నర్, ల్యాబ్ డాక్టర్స్ విల్ ఇంటికి వస్తారు. ఇల్లు మొత్తం ఏదో డివైస్ తో స్కాన్ చేస్తారు. వాళ్ళకి విల్ మాయమన్న రూమ్ లో ఏదో కనిపిస్తుంది. ఎల్ మైక్ ఫొటోస్ లో విల్ ని గుర్తుపడుతుంది. క్యారెన్ ఇంటికి వస్తుంది. మైక్ ఎల్ ని క్లాజెట్ లోకి వెళ్ళమంటాడు. అక్కడ చీకటిగా ఉంటుంది. ఎల్ కి భయం వేస్తుంది. ఎల్ బ్రెన్నర్ ని నాన్న అని పిలుస్తుంది. ల్యాబ్ లో ఉన్నప్పుడు బ్రెన్నర్ బలవంతంగా తనని ఒక చీకటి గదిలో వేయడం ఎల్ కి క్లాజెట్ లో ఉన్నప్పుడు గుర్తొస్తుంది. మైక్ క్యారెన్ కి నాకు ఒంట్లో బాలేదు, అందుకే స్కూల్ నుంచి వచ్చేసాను అని అబద్ధం చెప్తాడు.
మైక్ ఎల్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లాజెట్ లో ఎల్ ఏడుస్తూ ఉంటుంది. జాయిస్ కొత్త ఫోన్ ఇంట్లో ఫిక్స్ చేసి విల్ నుంచి కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. జోనథన్ విల్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాడని అక్కడికి వెళ్లి చూస్తాడు. విల్ అక్కడ ఉండడు. మైక్ డస్టిన్ లూకస్ కి ఎల్ విల్ ని గుర్తుపట్టింది అని చెప్తాడు. లూకస్ ఎల్ ని విల్ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటే ఎల్ సైలెంట్ గా ఉంటుంది. లూకస్ ఎల్ ఇక్కడ ఉంటే మనకి డేంజర్ అని మైక్ అమ్మకి ఎల్ గురించి చెప్పడానికి వెళ్తుంటే ఎల్ తన పవర్స్ తో రూమ్ డోర్ తీయనివ్వదు. పవర్స్ వాడాక ఎల్ కి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. మైక్ డస్టిన్ లూకస్ కి ఎల్ కి పవర్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. బెన్నీ కేస్ ఇన్వెస్టిగేట్ చేశాక హాపర్ కి బెన్నీ దగ్గరికి నిన్న నైట్ ఒక అబ్బాయి వచ్చాడు అని తెలుస్తుంది. ఆ అబ్బాయి విల్ అనుకుంటాడు. ఈ రోజు నైట్ కూడా పోలీస్ తో పాటు కొంతమంది వాలంటీర్స్ విల్ ని వెతుకుతారు. హాపర్ కి ఒక చిన్న టనల్ లాగా కనిపిస్తుంది. దానిలోకి విల్ వెళ్ళాడు అనిపిస్తుంది. టనల్ పెద్ద బిల్డింగ్ దగ్గర ఉంటుంది. ఆ బిల్డింగ్ నేషనల్ ల్యాబ్. నాన్సీ వాళ్ళ అమ్మతో తను విల్ ని వెతకడానికి వాలంటీర్ గా వెళ్తున్నాను అని తన ఫ్రెండ్ బార్బ్రాతో స్టీవ్ ఇంట్లో పార్టీకి వెళ్తుంది. బార్బ్రా స్టీవ్ నిన్ను వాడుకుంటున్నాడు అని ఎంత చెప్పినా నాన్సీ వినదు. ఎల్ మైక్ వాళ్ళకి విల్ దేని నుంచో దాక్కుంటున్నాడు అని చెప్తుంది. జోనథన్ నాన్సీని సీక్రెట్ గా ఇష్టపడతాడు. జోనథన్ విల్ సైకిల్ కనపడిన ప్లేస్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఫొటోస్ తీస్తాడు. జాయిస్ కి నిన్నలాగే కాల్ వస్తుంది. ఈసారి విల్ మాట్లాడతాడు. జాయిస్ విల్ ని ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. కరెంట్ షాక్ లాగా వచ్చి ఈ ఫోన్ కూడా కాలిపోతుంది. జాయిస్ ఫోన్ లో మాట్లాడుతున్నంతసేపు ఇంట్లో కరెంటు పోతూ వస్తూ ఉంటుంది. ఫోన్ కట్ అయ్యాక ఇంట్లో ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఆగుతుంది. జాయిస్ ఆ లైట్స్ ని ఫాలో అవుతుంది. విల్ రూమ్ లో రేడియో ఆన్ అవుతుంది. గోడలో నుంచి ఏదో బయటికి రావాలని చూస్తుంది. జాయిస్ కి భయం వేస్తుంది. జోనథన్ కి స్టీవ్ ఇంట్లో నుంచి మాటలు వినపడతాయి. వెళ్లి చూస్తే స్టీవ్ నాన్సీ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. జోనథన్ నాన్సీని కూడా ఫొటోస్ తీస్తాడు. బార్బ్రాకి నాన్సీ స్టీవ్ తో ఉండడం నచ్చక ఒంటరిగా పూల్ దగ్గరికి వస్తుంది. కరెంటు పోతుంది. సడన్ గా బార్బ్రా మాయమవుతుంది. మళ్ళీ కరెంటు వస్తుంది. జోనథన్ చూస్తాడు కానీ అంతగా పట్టించుకోకుండా నాన్సీ స్టీవ్ తో ఉంది అనే బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బార్బా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఒంటి మీద దెబ్బలు ఉంటాయి. తన ఉన్నది స్టీవ్ ఇంట్లో పూల్ దగ్గరే కానీ ఈ ప్రపంచం వింతగా ఉంటుంది. అక్కడ బూడిదలాగా పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయి. బార్బా ముందు ఒక క్రియేచర్ ఉంటుంది. బార్బా నాన్సీని పిలుస్తుంది. నాన్సీకి బార్బా పిలిచినట్టు అనిపిస్తుంది. స్టీవ్ తో ఉండి పట్టించుకోదు. కొంచెం సేపు అయ్యాక నాన్సీ బయటికి వస్తుంది. బార్బా ఉండదు. ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకుంటుంది. జాయిస్ కి విల్ తనతో లైట్స్ ద్వారా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. నెక్స్ట్ రోజు మైక్ స్కూల్ కి వెళ్తూ ఎల్ ని బేస్మెంట్ లో ఉండమంటాడు. మైక్ ఎల్ కి వాచ్ ఇచ్చి విల్ ని వెతకడానికి స్కూల్ అయిపోయాక అంటే 3:15 కి ఇంటి వెనక్కి రమ్మంటాడు. నాన్సీకి బార్బా స్కూల్లో కనపడదు. హాపర్ కొంతమంది పోలీస్ తో నిన్న తనకి కనిపించిన ల్యాబ్ కి వెళ్తాడు. ఎల్ కి బేస్మెంట్ లో బోర్ కొట్టి ఇంట్లోకి వెళ్తుంది. టీవీలో ఏదో బటన్ నొక్కుతుంది. టీవీలో మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ విని ఎల్ కి బ్రెన్నర్ ల్యాబ్ లో తన పవర్స్ టెస్ట్ చేయడం గుర్తొస్తుంది. జాయిస్ వీల్ తనతో మాట్లాడడానికి ఇంకా చాలా లైట్స్ కావాలి అని ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ గోడకి తగిలిస్తుంది. అవి సరిపోకపోతే షాప్ కి వెళ్లి లైట్స్ కొని ఇంట్లో మొత్తం లైట్స్ పెడుతుంది. హాపర్ ల్యాబ్ లో టనల్ దగ్గర చిన్న అబ్బాయిని చూసారా అని అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది, ఎవరూ రాలేరు అంటాడు. ఆ ప్లేస్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి. హాపర్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. ఫుటేజ్ లో విల్ ఉండడు. హాపర్ కి ల్యాబ్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. హాపర్ వెళ్లి వచ్చిన అదే ల్యాబ్ లో బ్రెన్నర్ పోర్టల్ ఏంటి అని సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. హాపర్ లైబ్రరీకి వెళ్లి ల్యాబ్ గురించి న్యూస్ పేపర్స్ లో వెతుకుతాడు. ల్యాబ్ లో ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అని ఉంటుంది. క్యారెన్ హాలీతో జాయిస్ ఇంటికి కేక్ తీసుకొని వెళ్తుంది.
అప్పుడు లైట్స్ వెలుగుతూ ఆగుతాయి. గోడలో నుంచి ఏదో వచ్చినట్టు ఉంటుంది. విల్ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని జాయ్స్ క్యారెన్ హాలీని తొందరగా పంపించేస్తుంది. నాన్సీ బార్బరా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. బార్బరా వాళ్ళ అమ్మ బార్బరా నిన్న నైట్ నుంచి ఇంటికి రాలేదు అని చెప్తుంది. జానథన్ నాన్సీ ఫొటోస్ తీశాడు అని స్టీవ్ కి తెలుస్తుంది. స్టీవ్ నాన్సీ ఫొటోస్ చింపేసి జానథన్ కెమెరా పగలగొడతాడు. నాన్సీకి చిరిగిన ఫొటోస్ లో బార్బరా పూల్ దగ్గర కూర్చున్న ఫోటో కనిపిస్తుంది. ఆ ముక్కలైన ఫోటో తీసుకుంటుంది. 3:15కి మైక్ చెప్పినట్టే ఎల్ ఇంటి వెనక్కి వస్తుంది. అక్కడ ఎల్ కి పిల్లి కనిపిస్తుంది. 11కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ల్యాబ్ లో ఉన్నప్పుడు బ్రెన్నర్ 11 పవర్స్ వాడి పిల్లిని చంపమంటాడు. 11కి పిల్లిని చంపాలని లేక నేను చెయ్యలేను అంటుంది. 11ని చీకటి గదిలో వేస్తాడు. 11కి కోపం వచ్చి తనని రూమ్ లో వెయ్యడానికి ట్రై చేసిన 2 వర్కర్స్ ని తన పవర్ తో చంపేస్తుంది. తనకి ముక్కులో నుంచి చెవులో నుంచి బ్లడ్ వస్తుంది. బ్రెన్నర్ అద్భుతంగా చేశావు అని 11ని పొగుడుతాడు. మైక్, డస్టిన్, లూకస్ వస్తారు. ఎల్ వాళ్ళతో విల్ ఉన్న ప్లేస్ చూపించడానికి వెళ్తుంది. స్కూల్ అవ్వగానే నాన్సీ స్టీవ్ ఇంటికి వెళ్తుంది. బార్బరా కార్ అక్కడే ఉంటుంది. విల్ జాయ్స్ తో లైట్స్ తో మాట్లాడతాడు. నేను సేఫ్ గా లేను అని సిగ్నల్ ఇస్తాడు. నాన్సీ వాళ్ళ అమ్మ క్యారెన్ కి బార్బరా కనిపించట్లేదు అని చెప్తుంది. న్యూస్ పేపర్స్ చూశాక హాపర్ విల్ ఏదో చూడకూడనిది చూశాడు. అందుకే ల్యాబ్ వాళ్ళు విల్ ని ఏదో చేశారు అనుకుంటాడు. హాపర్ కి ఏదో కాల్ వస్తుంది. ఫాస్ట్ గా వెళ్తాడు. ఎల్ మైక్ వాళ్ళని విల్ ఇంటికి తీసుకొని వెళ్లి ఇక్కడే విల్ దాంకున్నాడు అంటుంది. వాళ్ళకి పోలీస్ కార్స్ ఫాస్ట్ గా వెళ్లడం కనిపిస్తాయి. విల్ గురించేమో అని పోలీస్ కార్స్ ని ఫాలో అవుతారు. విల్ క్లియర్ గా ఎక్కడున్నాడో చెప్పడానికి జాయ్స్ ABCDs రాసి వాటి కింద లైట్స్ పెడుతుంది. విల్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. విల్ లైట్స్ తో ఇక్కడే ఉన్నాను అంటాడు. జాయ్స్ కి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడుగుతుంది. విల్ ఇక్కడ నుంచి పారిపో అంటాడు. గోడలో నుంచి క్రియేచర్ బయటికి వస్తుంది. పోలీస్ కి విల్ డెడ్ బాడీ నదిలో దొరుకుతుంది. జాయ్స్ క్రియేచర్ నుంచి పరిగెత్తుతుంది. హాపర్ జాయ్స్ ఇంటికి వస్తాడు. క్రియేచర్ వచ్చిన గోడ మళ్ళీ మామూలుగా అవుతుంది. హాపర్ విల్ చనిపోయాడు అని జాయ్స్ కి చెప్తాడు. జాయ్స్ లేదు, విల్ చనిపోలేదు, ఇప్పుడే విల్ నాతో మాట్లాడాడు అని లైట్స్ చూపిస్తుంది. హాపర్ జానథన్ జాయ్స్ తో నువ్వు అలా ఊహించుకుంటున్నావు, విల్ నీతో మాట్లాడలేదు, విల్ చనిపోయాడు అని చెప్తారు. జాయ్స్ నేను విల్ తో నిజంగానే మాట్లాడాను, క్రియేచర్ కి మొహం లేదు అంటే హాపర్ జానథన్ నమ్మరు. ఎల్ విల్ ఎక్కడున్నాడో కరెక్ట్ గా చెప్పలేదు అని మైక్ ఎల్ మీద కోపంగా ఉంటాడు. ఎల్ తన పవర్స్ తో రేడియోలో విల్ మాట్లాడడం వినిపిస్తుంది. ఎల్ విల్ బ్రతికే ఉన్నాడు అంటుంది. నెక్స్ట్ రోజు పేరెంట్స్ అందరూ విల్ డెడ్ బాడీని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. మైక్ నాకు ఒంట్లో బాలేదు అని ఇంట్లో ఉంటాడు. క్యారెన్ వెళ్ళాక మైక్ డస్టిన్, లూకస్ కి కాల్ చేసి విల్ బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. జాయ్స్ విల్ బాడీ చూసి ఇది నా కొడుకు కాదు అంటుంది. నాన్సీ బార్బరాని వెతుకుతూ స్టీవ్ ఇంటికి వెళ్ళినప్పుడు క్రియేచర్ ని చూస్తుంది. స్టీవ్ కి బార్బరాని నిన్న మీ ఇంటి నుంచి ఏంటో తీసుకొని వెళ్ళిపోయింది. బార్బరా ఇప్పుడు మిస్సింగ్, నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే స్టీవ్ పోలీస్ కి చెప్పొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా పేరెంట్స్ కి నేను ఇంట్లో పార్టీ పెట్టాను అని తెలుస్తుంది, నన్ను తిడతారు అంటాడు. స్టీవ్ మాటలకి నాన్సీ కోపం వస్తుంది. లూకస్, జస్టిన్ మైక్ ఇంటికి వస్తారు. ఎల్ రేడియోలో విల్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రేడియో కనెక్ట్ అవ్వదు. ఎల్ కి మంచి రేడియో కావాలని స్కూల్లో ఉన్న మంచి రేడియో దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఎల్ ని ఎవరూ గుర్తుపట్టకుండా ఎల్ ని రెడీ చేసి గెటప్ మారుస్తారు. ల్యాబ్ లో బ్రెన్నర్ ఒక అతన్ని పోర్టల్లోకి వెళ్లి అక్కడ ఏముందో చూడమంటాడు. అతను పోర్టల్లోకి వెళ్తాడు. నాన్సీ బార్బరా కనపడట్లేదు అని స్టీవ్ ఇంట్లో క్రియేచర్ బార్బరాని తీసుకువెళ్ళి ఉంటుంది అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ స్టీవ్ ఇంటికి వెళ్లి చూస్తారు. అక్కడ బార్బరా కార్ ఉండదు. నాన్సీ చెప్పిన క్రియేచర్ కూడా ఉండదు. చనిపోయిన వాళ్ళకి అటాప్సీ చేసే డాక్టర్ విల్ కి అటాప్సీ చెయ్యలేదు. అతని దగ్గరికి వచ్చి కొంతమంది విల్ కి అటాప్సీ మేము చేస్తాము అని తనని పంపించేస్తారు. మైక్ వాళ్ళు ఎల్ ని తీసుకొని స్కూల్ కి వెళ్తారు. నాన్సీకి జానథన్ తీసిన ఫోటోలో
బార్బరా వెనుక క్రియేచర్ రూపం కనిపిస్తుంది. పోర్టల్లోకి వెళ్లిన అతనిని ఏదో చంపేస్తుంది. మైక్ వాళ్ళని స్కూల్లో కొంతమంది ఏడిపిస్తారు. ఎల్ వాళ్ళ ప్యాంట్ లో టాయిలెట్ పోసుకునేలాగా చేస్తుంది. నాన్సీ జానథన్ ని కలిసి ఆ రోజు బార్బరా దగ్గర నువ్వు ఎవరిని చూడలేదా అని అడుగుతుంది. జానథన్ లేదు అంటాడు. నాన్సీ, నేను స్టీవ్ ఇంటికి వెళ్లి బార్బరా కోసం చూసినప్పుడు నాకు మొహం లేని క్రియేచర్ కనిపించింది అంటుంది. జానథన్ కి జాయిస్ చెప్పింది నిజమై ఉంటుంది అనిపిస్తుంది. మైక్ వాళ్ళు ఎల్ ని స్కూల్లో ఉన్న రేడియో దగ్గరికి తీసుకువెళ్తారు. విల్ రూమ్ లో గోడలో పోర్టల్ ఉంటుంది. అందులో నుంచి విల్ జాయిస్ తో మాట్లాడతాడు. ఇక్కడ మన ఇల్లు లాగే ఉంది, కానీ చీకటిగా చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఎవ్వరూ లేరు అంటాడు. జాయిస్, నేను నిన్ను కాపాడుతాను, భయపడకు అంటుంది. విల్ అది వచ్చేస్తుంది అని అరుస్తాడు. పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఎల్ విల్ మాటలన్నీ రేడియోలో మైక్ వాళ్ళకి వినిపిస్తుంది. మైక్ వాళ్ళు మాట్లాడేది విల్ కి వినపడదు. కరెంట్ షాక్ లాగా వచ్చి రేడియో కాలిపోతుంది. స్కూల్లో ఫైర్ అలారం మోగుతుంది. జాయిస్ పోర్టల్ ఉన్న గోడని పగలగొడుతుంది. అది మామూలు గోడలాగా అయిపోయి హోల్ పడుతుంది. పవర్స్ వాడాక ఎల్ వీక్ గా అవుతుంది. ఎల్ ని చైర్ లో పెట్టి ఫాస్ట్ గా స్కూల్ నుంచి బయటకు వెళ్తారు. జానథన్ ఫోటోలో ఉన్న క్రియేచర్ ఆకారాన్ని మళ్ళీ డెవలప్ చేస్తాడు. క్రియేచర్ ఫోటోలో క్లియర్ గా ఉంటుంది. జాయిస్ విల్ బ్రతికే ఉన్నాడు అంటుంది. అంటే బార్బరా కూడా బ్రతికే ఉండొచ్చు అనుకుంటారు. హాపర్ విల్ బాడీ నిజమో కాదో అని మార్చురీకి వెళ్లి చూస్తాడు. విల్ బాడీని కొంచెం కట్ చేస్తాడు. విల్ బాడీలో దూది ఉంటుంది. విల్ బాడీ నిజం కాదు, ఒక బొమ్మ. హాపర్ దొంగతనంగా ల్యాబ్ లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న గార్ని కొట్టి డోర్ కి తెరుస్తాడు. సీసీ కెమెరాస్ ని గన్ తో షూట్ చేస్తాడు. లోపలికి వెళ్లి విల్ కోసం వెతుకుతాడు. అప్పుడు 11 రూమ్ కి వెళ్తాడు. అక్కడ 11 గీసిన బొమ్మ చూస్తాడు. జాయిస్ ఎక్స్ హస్బెండ్ లానీ విల్ ఫ్యూనరల్ కోసం హాకిన్స్ కి వస్తాడు. జాయిస్ ఏమైందో మొత్తం లానీకి చెప్తుంది. లానీ కూడా నువ్వు అంతా ఊహించుకుంటున్నావు అంటాడు. అందరూ అలానే అనేసరికి జాయిస్ కి కోపం వస్తుంది. కానీ విల్ చనిపోయాడని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మైక్, డస్టిన్, లూకస్ రేడియోలో విల్ మాటలకి అర్థం ఏంటో ఆలోచిస్తారు. ఎల్ విల్ అప్సైడ్ డౌన్ లో ఉన్నాడు అంటుంది. అది హాకిన్స్ లానే ఉంటుంది, కానీ హాకిన్స్ కాదు. అక్కడ చీకటిగా చల్లగా ఉంటుంది. మన పక్కనే ఉన్న మన కళ్ళకి కనపడదు. అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్స్, క్రియేచర్స్ ఉంటాయి. అప్సైడ్ డౌన్ ఇంకొక డైమెన్షన్. ఎల్ కి అప్సైడ్ డౌన్ కి ఎలా వెళ్లాలో తెలియదు. హాపర్ విల్ ని వెతుకుతూ పోర్టల్ ఉన్న రూమ్ కి వెళ్తాడు. పోర్టల్ ని చూసి షాక్ అవుతాడు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి హాపర్ ని పట్టుకుంటారు. జానథన్ ఇంటికి వచ్చి జాయిస్ ని క్రియేచర్ మళ్ళీ వచ్చిందా అని అడుగుతాడు. లానీ జానథన్ తో జాయిస్ కి ఒంట్లో బాలేదు, అన్ని ఊహించుకుంటుంది, నువ్వు మళ్ళీ గుర్తు చెయ్యకు అని జానథన్ ని తిడతాడు. నెక్స్ట్ రోజు అందరూ విల్ ఫ్యూనరల్ కి వెళ్తారు. హాపర్ కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో ఉంటాడు. ల్యాబ్ ఏజెంట్స్ హాపర్ కి మత్తు మందిచ్చి ఇంట్లో పడుకోబెడతారు. ల్యాబ్ ఏజెంట్స్ ఇంట్లో ఏమైనా సీక్రెట్ మైక్రోఫోన్ కానీ కెమెరా కానీ పెట్టారేమో అని హాపర్ ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు. సోఫాలో, లైట్స్ లో, రిమోట్స్ లో, అన్ని చోట్ల. లైట్ లో మైక్రోఫోన్ ఉంటుంది. బ్రెన్నర్ జాయిస్ వాళ్ళ ఇంటి గోడలో ఉన్న పోర్టల్లో నుంచి విల్ తో మాట్లాడడం వింటాడు. క్రియేచర్ కనపడిన ప్లేస్ దగ్గరగానే ఉంటాయి. స్టీవ్ ఇల్లు, జానథన్ ఇల్లు, విల్ సైకిల్ కింద పడి ఉన్న చోట. క్రియేచర్ అక్కడక్కడే తిరుగుతుంది. క్రియేచర్ ఉన్న చోట విల్, బార్బరాకి సంబంధించిన క్లూస్ దొరకొచ్చేమో అని జానథన్, నాన్సీ క్రియేచర్ ఉన్న చోటకి వెళ్దాం అనుకుంటారు. జానథన్ క్రియేచర్ నిజంగా ఉండొచ్చు అని జాయిస్ ని కంగారు పెట్టడం ఎందుకని జాయిస్ కి ఇంకా చెప్పలేదు. 11 పవర్స్ తో విల్ మాటల్ని స్కూల్ రేడియో నుంచి విన్నప్పుడు రేడియో కాలిపోతుంది. ఆ రేడియోని రిపేర్ చేస్తాము అని ల్యాబ్ ఏజెంట్స్ స్కూల్ కి వస్తారు. రేడియోని చూశాక ఎల్ ఇలా చేసింది అనుకుంటారు. స్కూల్లో సైన్స్ టీచర్ క్లార్క్, మైక్, డస్టిన్, లూకస్ క్లార్క్ ని వేరే డైమెన్షన్స్ ఒకవేళ ఉంటే మనం అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు. క్లార్క్ చాలా ఎనర్జీతో పోర్టల్ ఓపెన్ చేయొచ్చు, కానీ అది థియరీలోనే, ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు.
ఒకవేళ పోర్టల్ ఆల్రెడీ ఉంటే మనకి తెలుస్తుంది, గ్రావిటీ, ఎన్విరాన్మెంట్ అన్ని మారిపోతాయి అంటాడు. మైక్ వెళ్లి ఎల్ ని పోర్టల్ ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు. ఎల్ కి తెలియదు. డెస్టిన్ కంపాస్ లో డైరెక్షన్స్ తప్పుగా చూపించడం గమనిస్తాడు. క్లార్క్ చెప్పినట్టు పోర్టల్ దగ్గర చాలా పవర్, ఎనర్జీ ఉంటుంది కాబట్టి కంపాస్ పోర్టల్ ఉన్న వైపు చూపిస్తుంది. కంపాస్ చూపిస్తున్న డైరెక్షన్ లో వెళ్తే మనం పోర్టల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని మాట్లాడుకుంటారు. పోలీస్ కి బార్బ్రా కార్ బస్తార్లో దొరుకుతుంది. బార్బ్రా ఇంటి నుంచి పారిపోయింది అనుకుంటారు. కానీ హాపర్ కి ఇది ల్యాబ్ ఏజెంట్స్ చేసిన పని అని తెలుసు. జాయ్స్ ఇంట్లో లానీ రంధ్రం ఉన్న గోడని మూసేస్తాడు. జాయ్స్ విల్ కోసం పెట్టిన లైట్స్ తీసేస్తాడు. జాయ్స్ మళ్ళీ లైట్స్ గోడ మీద పెడుతుంది. లానీ హాకిన్స్ కి వచ్చిన ఇంకో రీజన్ విల్ చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ మనీ కోసం. జాయ్స్ కి ఆ విషయం తెలిసి లానీని ఇంటి నుంచి వెళ్లిపోమంటుంది. స్టీవ్ నాన్సీతో బార్బరా మిస్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దు అన్నందుకు సారీ చెప్తాడు. నాన్సీని మూవీకి వెళ్దామని పిలుస్తాడు. నాన్సీ నాకు వేరే పనుంది, మూవీకి రావడం కుదరదు అంటుంది. జానథన్ దగ్గర గన్ను ఉంటుంది. జానథన్, నాన్సీ క్రియేచర్ వాళ్ళ ముందుకి వస్తే ఫైట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు. మైక్, డస్టిన్, లూకస్, ఎల్ కంపాస్ చూపిస్తున్న డైరెక్షన్ లో వెళ్తూ ఉంటారు. ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బ్రెన్నర్ ఎల్ ని ఒక అతన్ని కనుక్కోమని ఎల్ కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వాటర్ లో దింపుతాడు. ఎల్ మైక్ తో ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. మైక్ ఇంకా కొంచెం దూరమే అంటాడు. కంపాస్ ని ఫాలో అవుతూ వాళ్ళు పోర్టల్ దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ మైక్ ఇంటి దగ్గరికి వస్తారు. ఎల్ తన పవర్స్ తో కంపాస్ లో డైరెక్షన్స్ మార్చి తిరిగి మైక్ ఇంటి దగ్గరికే వెళ్లేలా చేస్తుంది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే పోర్టల్ ఉన్న చోటుకి వెళ్లడం సేఫ్ కాదు అంటుంది. లూకస్ కి ఎల్ మీద కోపం వచ్చి ఎల్ ని తిడతాడు. మైకీ లూకస్ కి గొడవయ్యి ఇద్దరు తన్నుకుంటారు. ఎల్ గట్టిగా అరుస్తుంది. లూకస్ ఎగిరి దూరంగా పడతాడు. లూకస్ కళ్ళు తిరిగి పడిపోతాడు. మైక్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఎల్ వాటర్ లో దిగాక కాన్సన్ట్రేట్ చేస్తే సబ్ కాన్షియస్ లో బ్రెన్నర్ చూపించిన అతని దగ్గరికి వెళ్తుంది. అతను ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. 11 అతను మాట్లాడేవి స్పీకర్స్ లో బ్రెన్నర్ కి వినిపిస్తుంది. అప్పుడు సడన్ గా 11 కి క్రియేచర్ కనిపిస్తుంది. 11 భయపడి వాటర్ లో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అది గుర్తొచ్చి ఏడుస్తుంది. లూకస్ లెగిచి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు. మైక్ వాళ్ళు చూడనప్పుడు ఎల్ కూడా మైక్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోతుంది. హాపర్ జాయ్స్ ఇంటికి వెళ్తాడు. జాయ్స్ ఇంట్లో కూడా మైక్రోఫోన్ పెట్టారేమో అని లైట్స్ చెక్ చేస్తాడు. మైక్రోఫోన్ లేదు అని కన్ఫర్మ్ అయ్యాక జాయ్స్ కి విల్ బాడీ ఫేక్, విల్ బ్రతికే ఉన్నాడు, నువ్వు ఏమీ ఊహించుకోలేదు, ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ నిజమే అంటాడు. విల్ బ్రతికే ఉన్నాడు అని జాయ్స్ సంతోషపడుతుంది. నాన్సీ, జానథన్ క్రియేచర్ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. నైట్ అవుతుంది. అప్పుడు నాన్సీకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అటువైపు వెళ్లి చూస్తే ఒక జింక కారు గుద్ది దెబ్బలు తగిలి చిన్నగా అరుస్తూ ఉంటుంది. సడన్ గా జింకని ఏదో చీకటిలోకి లాగేస్తుంది. జానథన్, నాన్సీ జింక బ్లడ్ ఫాలో అవుతూ వెళ్తారు. చెట్టు కింద హోల్ ఉంటుంది. నాన్సీ జానథన్ ని పిలుస్తుంది. జానథన్ అక్కడ చుట్టుపక్కల ఉండడు. నాన్సీ హోల్ లోకి వెళ్తుంది. అది అప్సైడ్ డౌన్ కి ఉన్న ఇంకో పోర్టల్. నాన్సీ ఇప్పుడు అప్సైడ్ డౌన్ లో ఉంది. ఆ విషయం తనకి తెలియదు. క్రియేచర్ కోసం వెతుకుతూ వెళ్తుంది. క్రియేచర్ జింకని తినడం చూస్తుంది. నాన్సీ దాని మీద కాలు వేస్తుంది. ఆ సౌండ్ కి క్రియేచర్ నాన్సీ వైపు చూస్తుంది. నాన్సీ అరుస్తుంది. జానథన్ కి నాన్సీ అరుపు వినిపిస్తుంది. కానీ నాన్సీ ఎక్కడా కనపడదు. 11 తెలియకుండా తన పవర్స్ తో లూకస్ ని హర్ట్ చేస్తుంది. తన వల్ల మైక్ వాళ్ళకి ప్రమాదం అని వెళ్లిపోతుంది. జానథన్, నాన్సీ విల్, బార్బరా కోసం వెతుకుతూ ఉంటారు. అడవిలో అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఉంటుంది. నాన్సీ పోర్టల్ అని తెలియక లోపలికి వెళ్తుంది. అక్కడ నాన్సీ ముందు క్రియేచర్ ఉంటుంది. నాన్సీ గట్టిగా అరుస్తుంది. నాన్సీ ఎక్కడ ఉందో తెలియక జానథన్ నాన్సీ కోసం వెతుకుతాడు. నాన్సీ పోర్టల్ నుంచి బయటికి వస్తుంది. పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. మైక్ ఎల్ వెళ్లిపోయిందని బాధపడతాడు. డస్టిన్, మైక్ లూకస్ ఇంటికి వెళ్లి ఎల్ ని వెతుకుదాం
అంటారు. లూకస్ సరే కాని ఎల్ కనపడ్డాక పోర్టల్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు. మైక్ ఎల్ పోర్టల్ దగ్గర సేఫ్ కాదు అంటుంది కదా అంటాడు. లూకస్ ఎల్ మంచిది కాదు, మనల్ని పోర్టల్ కి తీసుకువెళ్ళలేదు, నన్ను హర్ట్ చేసింది అంటాడు. మైక్ వాళ్ళు అప్సైడ్ డౌన్ లో ఉండే క్రియేచర్ ని డెమోగార్గన్ అంటారు. మైక్ డెమోగార్గన్ తో ఫైట్ చేయడానికి మనకి ఎల్ పవర్స్ కావాలి అంటాడు. లూకస్ నాతో ఎవరూ రాకపోయినా పర్లేదు, నేను పోర్టల్ కి వెళ్లి విల్ ని వెతుకుతాను అని వెళ్తాడు. ఎల్ అడవిలో ఉంటుంది. తనకి ఆకలి వేసి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తన బట్టలు మురికిగా ఉంటాయి, ఒంటి మీద దెబ్బలు ఉంటాయి. సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ 11 ని వింతగా చూస్తారు. 11 కి ల్యాబ్ లో బ్రెన్నర్ తనని వాటర్ టబ్ లోకి పంపించి ఈసారి క్రియేచర్ వస్తే భయపడకు, క్రియేచర్ ని ఫాలో అవ్వు అనడం గుర్తొస్తుంది. 11 ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తీసుకొని డబ్బులు కట్టకుండా ఫాస్ట్ గా బయటికి వస్తుంది. మేనేజర్ వాటికి డబ్బులు కట్టాలి అని 11 ని ఆపుతాడు. 11 పవర్స్ తో గ్లాస్ డోర్ పగలగొడుతుంది. మేనేజర్ ఆగిపోతాడు. 11 స్నాక్స్ తో బయటికి వెళ్లిపోతుంది. మైక్ డస్టిన్ ఇంటికి వెళ్లే దారిలో సూపర్ మార్కెట్ ముందు పోలీస్ చాలా మంది జనం ఉండడం చూస్తారు. ఎల్ ఇక్కడికి వచ్చి ఉంటుంది అనుకుంటారు. ల్యాబ్ ఏజెంట్ క్లార్క్ దగ్గరికి వచ్చి మంచి తెలివైన స్టూడెంట్స్ మీ దగ్గర ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము ఇంకా బాగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తాము అంటుంది. క్లార్క్ మైక్ డస్టిన్ లూకస్ పేర్లు చెప్తాడు. స్టీవ్ నాన్సీ నాతో సరిగ్గా ఉండట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఏమో అని నాన్సీ ఇంటికి వెళ్తాడు. నాన్సీతో రూమ్ లో జానథన్ ని చూస్తాడు. స్టీవ్ కి కోపం వచ్చి వెళ్లిపోతాడు. నాన్సీ జానథన్ కి డెమోగార్గన్ వచ్చి వాళ్ళని తీసుకు వెళ్లిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆ రోజు నైట్ జానథన్ నాన్సీ రూమ్ లో పడుకుంటాడు. విల్ బాబ్రా పోర్టల్లోనే ఇరుక్కుపోయి ఉండి ఉంటారు. డెమోగార్గన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, ప్యాక్ లాగా ఉండదు. బాబ్రా చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అప్పుడు డెమోగార్గన్ బాబ్రాని తీసుకువెళ్లిపోతుంది. జింకకి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ వస్తుంది. డెమోగార్గన్ జింకని తీసుకువెళ్తుంది. అంటే డెమోగార్గన్ బ్లడ్ బట్టి వేటాడుతుంది. మనం మళ్ళీ పోర్టల్ కి వెళ్లకుండా డెమోగార్గన్ నే మనం ఉన్న దగ్గరికి వచ్చేలాగా చెయ్యొచ్చు అని నాన్సీ జానథన్ మాట్లాడుకుంటారు. హాపర్ జాయ్స్ కి ల్యాబ్ లో చిన్న పిల్లాడి రూమ్ కనిపిస్తుంది. గోడ మీద డ్రాయింగ్ ఉంటుంది. ఆ రూమ్ లో విల్ ఉన్నాడేమో అని హాపర్ అనుకుంటాడు. విల్ బొమ్మలు బాగా గీస్తాడు. రూమ్ లో బొమ్మ చిన్న పిల్లలు గీసినట్టు ఉంటుంది. జాయ్స్ ఆ రూమ్ లో ఉన్నది విల్ కాదు అంటుంది. హాపర్ అప్పుడు బెన్నీ హోటల్ కి వచ్చింది ఎవరు అనుకుంటాడు. టెర్రీ అనే ఆమె చైల్డ్ కూడా మిస్సింగ్ అని హాపర్ కి గుర్తొస్తుంది. హాపర్ జాయ్స్ టెర్రీ ఇంటికి వెళ్తారు. టెర్రీ డబ్బుల కోసం ల్యాబ్ లో తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేపించుకుంటుంది. ల్యాబ్ లో తనకి డ్రగ్స్ ఇచ్చి పెద్ద సాల్ట్ వాటర్ ఉన్న వాటర్ టబ్ లో వేస్తారు. టబ్ లో ఉన్న వాళ్ళకి ఏమీ వినిపించవు, కనిపించవు, ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ల్యాబ్ వాళ్ళు టెర్రీ మైండ్ లో ఏమవుతుందో అని రీసెర్చ్ చేస్తారు. డ్రగ్స్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల టెర్రీ మైండ్ ఆరోగ్యం పాడైపోతాయి. ఆ టైంలో టెర్రీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. టెర్రీకి మిస్క్యారేజ్ అవుతుంది. కానీ టెర్రీ తన పిల్లకి జైన్ అని పేరు పెడుతుంది. టెర్రీ జైన్ బతికే ఉంది, ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుంది అని 12 years నుంచి ఎదురు చూస్తుంది. టెర్రీ జైన్ కి సైకిక్ పవర్స్ ఉన్నాయి, అందుకే బ్రెన్నర్ జైన్ ని తీసుకువెళ్లిపోయాడు అంటుంది. జైన్ కి బర్త్ సర్టిఫికేట్ లేదు. జైన్ గురించి హాస్పిటల్లో ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు. హాపర్ జాయ్స్ టెర్రీ చెప్పింది నమ్ముతారు. నాన్సీ జానథన్ షాప్ కి వెళ్లి డెమోగార్గన్ ని చంపడానికి వెపన్స్ కొంటారు. అప్పుడు స్టీవ్ కనపడతాడు. స్టీవ్ నాన్సీ తనని మోసం చేసిందన్న కోపంగా ఉంటాడు. స్టీవ్ జానథన్ ని వాళ్ళ పేరెంట్స్ ని తిడతాడు. జానథన్ స్టీవ్ ఫైట్ చేసుకుంటారు. పోలీస్ వచ్చి జానథన్ ని అరెస్ట్ చేస్తాడు. ఆ ఊపులో పోలీస్ ని కూడా జానథన్ కొడతాడు. స్టీవ్ పారిపోతాడు. మైక్ డస్టిన్ ఎల్ ని అడవిలో వెతుకుతూ ఉంటారు. అప్పుడు మైక్ బుల్లీస్ వస్తారు. ఎల్ వచ్చి బుల్లీస్ ని కొట్టి ఒక అబ్బాయి చెయ్యి విరగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలాగా చేస్తుంది. ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వాటర్ టబ్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ లో డెమోగార్గన్ ని చూస్తుంది. డెమోగార్గన్ ఏంటో తింటూ ఉంటుంది. 11 దగ్గరికి వెళ్లి డెమోగార్గన్ ని పట్టుకుంటుంది. దాని మొహం చూసి 11 కి భయం వేసి గట్టిగా అరుస్తుంది. అక్కడ రూమ్ మొత్తం అదురుతుంది. వాటర్ టబ్ పగిలిపోతుంది. ఎల్ మైక్ తో సారీ, నేనే పోర్టల్ ని ఓపెన్ చేశాను అంటుంది.
మైక్ డస్టిన్ ఎల్ ని మైక్ ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ ల్యాబ్ ఏజెంట్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎల్ ని చూసిన ఏజెంట్ బ్రెన్నర్ కి కాల్ చేసి చెప్తాడు. బ్రెన్నర్ ఏజెంట్స్ గన్ తో 11 దగ్గరికి వస్తారు. లూకస్ కంపాస్ ని ఫాలో అయ్యి ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా కార్స్ బయటికి వెళ్లడం చూస్తాడు. మైక్ కి ఫోన్ చేసి చెప్తాడు. మైక్ డస్టిన్ ఎల్ సైకిల్లో ఫాస్ట్ గా వెళ్తారు. వెనుక బ్రెన్నర్ ఏజెంట్స్ వాళ్ళని చేస్ చేస్తారు. మధ్యలో లూకస్ వాళ్ళతో కలుస్తాడు. ఎల్ తన పవర్స్ తో ఒక కార్ ని గాలిలో ఎగరేసి వేరే కార్స్ ముందు పడేస్తుంది. బ్రెన్నర్ వాళ్ళని ఇంకా చేస్ చెయ్యలేడు. లూకస్ తను ఎల్ ని అన్న మాటలకి సారీ చెప్తాడు. మైక్ ని వెతుకుతూ క్యారెన్ బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడ ఎల్ వాడిన విగ్ లో కొంచెం జుట్టు ఊడి ఉంటుంది. మైక్ ఇంటికి ఏజెంట్స్ పోలీస్ లాగా వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. ఏజెంట్స్ మైక్ పేరెంట్స్ తో మైక్ ఈ అమ్మాయిని దాచిపెట్టాడు, మీరు ఎక్కడైనా ఈ అమ్మాయిని చూసారా అని ఎల్ ఫోటో చూపిస్తారు. క్యారెన్ ఏమీ చెప్పదు. బ్రెన్నర్ ఈ అమ్మాయి చాలా డేంజర్, మీ కొడుకుని మేము కాపాడతాము, మీ కొడుకు ఎక్కడికి వెళ్లి ఉంటాడో మీకు తెలిస్తే మాకు చెప్పండి అని అంటాడు. క్యారెన్ మైక్ ఎక్కడికి వెళ్ళుంటాడో చెప్తుంది. ఎల్ మైక్ ని వెతుకుతూ హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి. హాపర్ జాయ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. జానథన్ కార్ లో వెపన్స్ చూస్తాడు. జానథన్ హాపర్ జాయ్స్ కి డెమోగోర్గన్ గురించి చెప్తారు. జానథన్ తనకి చెప్పకుండా డెమోగోర్గన్ దగ్గరికి వెళ్ళాడు అని జాయ్స్ తిడుతుంది. ఏం చేస్తున్నా నాకు చెప్పి చెయ్యి అంటుంది. మైక్ ని బుల్లీ చేసిన అబ్బాయి తన అమ్మని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అబ్బాయి హాపర్ కి జుట్టు తక్కువ ఉన్న అమ్మాయి నా చెయ్యి విరగొట్టింది, తనకి పవర్స్ ఉన్నాయి, తను మైక్ తో ఉంది అని చెప్తాడు. హాపర్, జానథన్, నాన్సీ, జాయ్స్ మైక్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఏజెంట్స్ మైక్ ఎల్ కోసం వెతుకుతూ ఉంటారు. హాపర్ వాళ్ళకన్నా ముందు మనం మైక్ ఎల్ ని కనుక్కోవాలి అంటాడు. జానథన్ వీల్ రేడియో తీసుకొని మైక్ తో మాట్లాడతాడు. మైక్ ఎక్కడున్నాడో జానథన్ వాళ్ళకి చెప్తాడు. ఏజెంట్స్ మైక్ ఉన్న చోటకి వస్తారు. హాపర్ వచ్చి ఏజెంట్స్ ని కొట్టి ఎల్, మైక్, డస్టిన్, లూకస్ ని వీల్ ఇంటికి తీసుకొస్తాడు. జాయ్స్, జానథన్, నాన్సీ ఆల్రెడీ అక్కడ ఉంటారు. వీల్ అప్సైడ్ డౌన్ పోర్టల్ డెమోగోర్గన్ గురించి చెప్తాడు. హాపర్ నేను పోర్టల్ ని చూశాను అంటాడు. నాన్సీ ఎల్ కి బాబ్రా ఫోటో ఇస్తుంది. ఎల్ రేడియోలో వీల్ బాబ్రాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ తను వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోలేకపోతుంది. బాత్ టబ్ ని చూసి వాటర్ లో ఉంటే వీల్ బాబ్రాని కనుక్కోగలను అంటుంది. డస్టిన్ క్లార్క్ కి కాల్ చేసి ఐసోలేషన్ ట్యాంక్ ఎలా చెయ్యాలి అని అడుగుతాడు. టబ్ చీకటిగా ఉండాలి, వాటర్ కరెక్ట్ టెంపరేచర్ లో ఉండాలి, 1500 పౌండ్స్ ఉప్పు వాటర్ లో వెయ్యాలి, అప్పుడు మనిషి నీళ్ళలో తేలుతారు. టబ్ నైట్ స్కూల్లో సెటప్ చేస్తారు. ఎల్ టబ్ లో సబ్ కాన్షియస్ లో అప్సైడ్ డౌన్ కి వెళ్తుంది. హాపర్, జానథన్, నాన్సీ, జాయ్స్, మైక్, డస్టిన్, లూకస్ ఎల్ పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గర రేడియో పెట్టుకుంటారు. ఎల్ కి అప్సైడ్ డౌన్ లో బాబ్రా డెడ్ బాడీ కనిపిస్తుంది. ఎల్ భయపడుతుంది. జాయ్స్ నేను ఇక్కడే ఉన్నాను, భయపడకు అంటుంది. ఎల్ కి కొంచెం ధైర్యం వస్తుంది. బార్బరా చనిపోయింది అని చెప్తుంది. నాన్సీ ఏడుస్తుంది. ఎల్ కి విల్ కనపడతాడు. ఎల్ విల్ తో ఇంకొంచెం సేపట్లో మేము వస్తున్నాము, జాగ్రత్తగా ఉండు అంటుంది. విల్ తొందరగా రండి అంటాడు. అది రేడియోలో వినిపిస్తుంది. ఎల్ టబ్ నుంచి బయటికి వస్తుంది. విల్ అప్సైడ్ డౌన్ లో వాళ్ళ ఇంటి వెనక అడవిలో ఒక ప్లేస్ లో ఉన్నాడు. జాయ్స్, జానథన్ కి ఆ ప్లేస్ తెలుసు. హాపర్, జాయ్స్ దొంగతనంగా ల్యాబ్ లోకి వెళ్తారు. అక్కడ గార్డ్స్ కి దొరికిపోతారు. నాన్సీ, జానథన్ డెమోగార్గన్ ని చంపాలని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా సీజ్ చేసిన వాళ్ళ వెపన్స్ తీసుకొస్తారు. అప్సైడ్ డౌన్ లో విల్ ఉన్న దగ్గరికి డెమోగార్గన్ వస్తుంది. ల్యాబ్ లో జాయ్స్ హాపర్ ని వేరే వేరే రూమ్స్ లో పెడతారు. బ్రెన్నర్ జాయ్స్ ని ఎప్పుడు ఎలా వీల్తో మాట్లాడావు అని అడుగుతాడు. జాయ్స్ చెప్పదు. హాపర్ ని నీకు ఏమి తెలుసో మొత్తం చెప్పు అని టార్చర్ చేస్తారు. హాపర్ బ్రెన్నర్ తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. బ్రెన్నర్ మైక్, డస్టిన్, లూకస్ ని ఏమీ చెయ్యకూడదు. విల్ ని వెతకడానికి హాపర్ జాయ్స్ ని పోర్టల్ దగ్గరికి పంపాలి. హాపర్ 11 ఎక్కడుందో బ్రెన్నర్ కి చెప్తాడు. విల్ దొరికాక ల్యాబ్ గురించి ల్యాబ్
లో ఏమవుతుందో హాపర్ జాయ్స్ ఎవ్వరికీ చెప్పరు. బ్రెన్నర్ డీల్ కి ఒప్పుకుంటాడు. సూట్స్ వేసి హాపర్ జాయ్స్ ని పోర్టల్ కి పంపుతారు. హాపర్ జాయ్స్ చిన్నగా జాగ్రత్తగా పోర్టల్ లోకి వెళ్తారు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న అడవిలో విల్ ని వెతుకుతారు. విల్ అక్కడ ఉండడు. నాన్సీ జానథన్ డెమోగోర్గన్ ని చంపాలని విల్ ఇంటికి వెపన్స్ తో వెళ్తారు. డెమోగోర్గన్ ని చంపడానికి ట్రాప్ సెట్ చేస్తారు. డెమోగోర్గన్ రావడానికి చేతిని కోసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జానథన్ ని తిట్టి రెచ్చగొట్టినందుకు సారీ చెప్పడానికి స్టీవ్ జానథన్ ఇంటికి వస్తాడు. లైట్స్ బ్లింక్ అవుతాయి. డెమోగోర్గన్ వస్తుంది. నాన్సీ స్టీవ్ కి ఒక వెపన్ ఇచ్చి డెమోగోర్గన్ ని షూట్ చేసి ట్రాప్ ఉన్న రూమ్ కి పరిగెత్తుతారు. స్టీవ్ కి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎంతసేపు అయినా డెమోగోర్గన్ ట్రాప్స్ ఉన్న రూమ్ లోకి రాదు. బయటికి వెళ్లి చూస్తే డెమోగోర్గన్ వెళ్లిపోతుంది. నాన్సీ అది మళ్ళీ వస్తుంది, నువ్వు వెళ్లిపో అని స్టీవ్ ని పంపించేస్తుంది. స్టీవ్ బయటికి వెళ్లి కార్ ఎక్కుతాడు. మళ్ళీ లైట్స్ బ్లింక్ అవ్వడం చూస్తాడు. డెమోగోర్గన్ వస్తుంది. గన్ తో ఎంత కాల్చినా దానికి ఏమీ అవ్వదు. స్టీవ్ వచ్చి నాన్సీ జానథన్ కి హెల్ప్ గా డెమోగోర్గన్ తో ఫైట్ చేస్తాడు. డెమోగోర్గన్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. జానథన్ లైటర్ వేసి డెమోగోర్గన్ ని కాల్చేస్తాడు. పోర్టల్ లో ఉన్న హాపర్ జాయ్స్ కి డెమోగోర్గన్ అరుపు వినిపిస్తుంది. మంట ఆరిపోయాక డెమోగోర్గన్ అక్కడ ఉండదు. అది చనిపోలేదు. పోర్టల్ లో హాపర్ జాయ్స్ ఇంట్లో విల్ ని వెతుకుతూ ఉంటారు. జాయ్స్ ఉన్న దగ్గర లైట్స్ బ్లింక్ అవుతాయి. జానథన్ జాయ్స్ అది నువ్వేనా అంటాడు. జాయ్స్ కి జానథన్ మాటలు వినపడినట్టు ఉంటుంది. బ్రెన్నర్ హాపర్ విల్ ని వెతకలేడు. పోర్టల్లో వాళ్ళు చనిపోతారు అనుకుని హాపర్ చెప్పిన డీల్ కి ఒప్పుకుంటాడు. మైక్, డస్టిన్, లూకస్, ఎల్ స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. పవర్స్ వాడాక ఎల్ వీక్ గా ఉంటుంది. మైక్ ఎల్ ని కిస్ చేసి నువ్వు నాకు ఇస్తామని చెప్తాడు. బ్రెన్నర్ ఏజెంట్స్ 11 దగ్గరికి వెళ్తారు. ఎల్ తన పవర్స్ తో ముగ్గురు ఏజెంట్స్ ని చంపేస్తుంది. ఎల్ కూడా కింద పడిపోతుంది. ఎంత లేపినా లెగవదు. అక్కడ ఉన్న బ్లడ్ వల్ల గోడ పగలు కొట్టుకొని డెమోగోర్గన్ వస్తుంది. మైక్, డస్టిన్, లూకస్ ఎల్ ని తీసుకుని పరిగెడతారు. ఏజెంట్స్ డెమోగోర్గన్ ని షూట్ చేస్తూ ఉంటారు. డెమోగోర్గన్ బ్రెన్నర్ ని అటాక్ చేస్తుంది. బ్రెన్నర్ చనిపోతాడు. హాపర్ జాయ్స్ కి ఒక చోట బాబ్రా డెడ్ బాడీతో పాటు చాలా డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అక్కడ విల్ కూడా ఉంటాడు. విల్ గాలి పీల్చుకోవట్లేదు. హాపర్ కి విల్ ని చూసి చనిపోయిన తన కూతురు సారా గుర్తొస్తుంది. సారా క్యాన్సర్ వల్ల చనిపోయింది. హాపర్ విల్ చెస్ట్ మీద గట్టిగా గుద్దుతాడు. విల్ ఎగుస్తాడు. ఎల్ ఎగిచి డెమోగోర్గన్ ని అంతం చేస్తుంది. తరువాత ఎల్ మాయమవుతుంది. మైక్ ఏడుస్తాడు. విల్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మైక్, డస్టిన్, లూకస్ విల్ ఏం మిస్ అయ్యాడో అన్ని విల్ కి చెప్తారు. ఎల్ గురించి కూడా. 1 month తర్వాత మైక్, డస్టిన్, లూకస్, విల్ హ్యాపీగా మైక్ బేస్మెంట్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. మైక్ ఎల్ ని మిస్ అవుతాడు. నాన్సీ, స్టీవ్ మళ్ళీ కలుస్తారు. హాపర్ ఎల్ కి ఇష్టమైన ఫుడ్ తన ఇంటి బయట ఒక బాక్స్ లో పెడతాడు. విల్ ఇంకా అప్సైడ్ డౌన్ కి కనెక్ట్ అయి ఉంటాడు. అప్పుడప్పుడు అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పడు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.